ఒక్కసారి ఊహించుకోండి, ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక ఆధునిక నగరం, ఆ నగరంలో ఎప్పుడో రాజుల కాలం నాటి ఒక పురాతన విగ్రహం ఉంటుంది. అది కూడా ఒక చీకటి పడిన పాడుబడిన బావిలో దొరుకుతుంది. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పెడతారు. అవును, కరెక్ట్. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అధికారులు వచ్చి దాని అక్కడి నుంచి వేరే చోటికి జరుపుతారు. సరిగ్గా అప్పుడే ఆ ఊరి మీద పడి ఒక భయంకరమైన వ్యాధి, అంటే ప్లేగు వ్యాధి వేలాది మందిని బలి తీసుకుంటుంది. దానికి కారణం ఆ విగ్రహాన్ని జరపడమే అని జనం నమ్ముతారు. నిజమే. ఆ రోజు రోడ్డు మీద ఒక చిన్న రాయిలా కనిపించిన ఆ విగ్రహం ఈ రోజు విశాఖపట్నం నడిబొడ్డున జగదాంబ సెంటర్ దగ్గర 5 అంతస్తుల మహాక్షేత్రంగా నిలబడింది. అసలు వినడానికి ఇది ఒక సినిమా కథలా అనిపిస్తుంది కదా, కానీ మనం ఈ రోజు పరిశీలిస్తున్న ఆధారాలు, ముఖ్యంగా మన ముందున్న రీసెర్చ్ నోట్స్ చెప్తున్న ఒక అద్భుతమైన వాస్తవం ఇది. ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో అత్యంత ప్రసిద్ధ శక్తి క్షేత్రాలలో ఒకటైన విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం గురించిన సమగ్ర విశ్లేషణ ఇది. ఈ అమ్మవారిని విశాఖపట్నం నగర గ్రామదేవతగా భక్తులు భావిస్తారు. అవును, ఈనాటి మన సోర్సెస్ అంటే ఈ వ్యాసాలు, చిత్రాలను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక సామాన్య వీధి గ్రామదేవత ప్రతి సంవత్సరం లక్షలాది మంది పూజించి ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించే ఒక మహాదేవిగా ఎలా మారింది? ఆ పరిణామం వెనుక ఉన్న అసలు కారణాలేంటి అనేది మనం ఈ రోజు డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఒక పూజా స్థలం గురించి మాత్రమే కాదు, స్థానిక ప్రజల ఎమోషన్స్ తో అది ఎలా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఒక ఫోటో చూస్తుంటే అమ్మవారు ఎర్రటి వస్త్రాలు ధరించి ఒక చేతిలో గులాబీ రంగు పద్మం, మరో చేతిలో బంగారు నాణేల కుండతో కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు ఆ బావి కథ దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది. స్థల పురాణం అంటారు కదా, దాని గురించి మన నోట్స్ లో ఏముంది? ఈ ఆలయానికి సంబంధించిన కథను ప్రధానంగా స్థానిక స్థల పురాణంగా తరతరాలుగా ప్రచారంలో ఉంది. పూర్వం విశాఖపట్నం రాజుల ఇలవేడుపు దేవతగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించేవారని ఒక బలమైన విశ్వాసం ఉంది. ఓహో, అంటే రాజుల కాలం నాటిదన్నమాట. అవును, కానీ బురుజుపేట ప్రాంతంలోని ఒక బావిలో అమ్మవారి విగ్రహం లభించిందని స్థానిక సంప్రదాయం చెబుతోంది. 1912 ప్రాంతంలో ఆ విగ్రహాన్ని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు. ఒక నిమిషం, బావిలో నుంచి తీసి రోడ్డు మధ్యలో పెట్టారు. ఆ తర్వాత రోడ్డు విస్తరణ కోసమని మన అధికారులు విగ్రహాన్ని పక్కకు తరలించారు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు పక్కకు జరపడం, అనంతరం పట్టణంలో ప్లేగు వ్యాధి వ్యాపించడం రెండు ఒకేసారి జరిగాయి. ప్రజలు దాన్ని అమ్మవారి అసంతృప్తిగా భావించి భయపడిపోయి తిరిగి మొదటి స్థానంలోనే ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారి మహిమ మరింత ప్రసిద్ధి చెందిందని స్థానిక విశ్వాసం. వెయిట్, నాకొక సందేహం. అధికారులు విగ్రహాన్ని పక్కకు జరిపారు, వెంటనే ప్లేగు వ్యాధి వచ్చింది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆ వ్యాధి అప్పటికే ఉండి ఉంటుందా, లేక ఈ విగ్రహాన్ని జరిపిన టైమింగ్ వల్ల ప్రజలు దాన్ని దైవాగ్రహంగా కనెక్ట్ చేసుకున్నారా? ఇది చాలా డీప్ పాయింట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్థల పురాణం పూర్తిగా స్థానిక భక్తి సంప్రదాయంపై ఆధారపడింది. దీనికి సంబంధించిన ప్రాచీన పురాణ గ్రంథ ఆధారం ఏది స్పష్టంగా లభ్యం కాలేదని చారిత్రక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఓ, అంటే వేదాల్లోనో పురాణాల్లోనో దీని గురించి లేదన్నమాట. అవును, లేదు. అప్పటి అధికార యంత్రాంగానికి రోడ్లు డెవలప్మెంట్ ముఖ్యం. వాళ్ళ దృష్టిలో అది కేవలం దారికి అడ్డంగా ఉన్న ఒక రాయి, కానీ సామాన్య ప్రజలకు అది వాళ్ళ రక్షక కవచం. ప్లేగు లాంటి వ్యాధి వచ్చినప్పుడు మనిషి ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసం వెతుకుతాడు. కరెక్ట్. మనం అమ్మవారిని నిర్లక్ష్యం చేశాం, అందుకే ఈ వ్యాధి అనుకోవడం ద్వారా వాళ్ళ భయానికి ఒక రూపాన్ని ఇచ్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ విగ్రహాన్ని తిరిగి అదే స్థానంలో ప్రతిష్ఠించడం అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, అది ఆ ఊరి ప్రజలు తమ జీవితాల మీద తిరిగి కంట్రోల్ సాధించడానికి చేసిన ఒక సామాజిక ప్రయత్నం అని చెప్పొచ్చు. ఇది సరిగ్గా ఒక కఠినమైన కానీ ప్రేమగల తల్లి లాంటిది కదా. తనను నిర్లక్ష్యం చేస్తే కోప్పడుతుంది, కానీ గౌరవిస్తే రక్షిస్తుంది. అవును, పాలకుల నిర్ణయాలను సైతం సామాన్య ప్రజల విశ్వాసం ఎలా వెనక్కి తిప్పగలదో ఈ సంఘటన వివరిస్తోంది. ఇక్కడే మన నోట్స్ లో ఉన్న మరో అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించాలి. ఇది నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది. మనం ఎప్పుడైనా టెంపుల్స్ అనగానే ఒక ఖచ్చితమైన స్ట్రక్చర్ ఊహించుకుంటాం. గర్భగుడి క్లోజ్ చేసి ఉంటుంది, లోపలికి పూజారులు మాత్రమే వెళ్తారు కదా. అవును, అది సాధారణ నియమం. కానీ ఈ కనక మహాలక్ష్మి గుడి ప్రత్యేకతలు చూస్తే అమ్మవారి సన్నిధి చాలా కాలం వరకు ఆకాశమునకు తెరిచు, అంటే పైకప్పు లేకుండా ఉండేదట. ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే, సాంప్రదాయ గుళ్ళన్నీ ఒక క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్వేర్ లాంటివి. వాటి యాక్సెస్ కేవలం పూజారుల చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ గుడి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లాంటిది. ఆ అనాలజీ చాలా బాగుంది. మీరు చెప్పిన ఆ ఓపెన్ సోర్స్ నేచరే ఈ ఆలయాన్ని ఇంత ప్రత్యేకం చేసింది. పైకప్పు లేని ఆ గర్భగుడిలో భక్తులు ఎవరైనా సరే స్వయంగా తమ చేతులతో అమ్మవారికి కుంకుమార్చన చేసే అరుదైన సంప్రదాయం ఇక్కడ ఉంది. భక్తులు స్వయంగా కుంకుమార్చన చేయొచ్చా? అది నిజంగా అరుదైన విషయమే. అవును, దేవుడికి భక్తుడికి మధ్య ఉండే ఆ మధ్యవర్తిత్వాన్ని ఈ ఆలయం పూర్తిగా తొలగించేసింది. స్వయంగా కుంకుమార్చన చేయడం వల్ల భక్తులకు అమ్మవారితో నేరుగా ఒక పర్సనల్ బంధం ఏర్పడుతుంది. అందుకేనేమో మన దగ్గర ఉన్న ఫోటోలో చూస్తే అమ్మవారిని కనక అంటే బంగారు ఐశ్వర్య ప్రదాయినిగా ఎంత సహజంగా అలంకరించారో తెలుస్తోంది. పసుపు పచ్చని ముఖం, పూలదండలతో మన ఇంట్లో ఒక మనిషిలా అనిపిస్తుంది. నిజమే. ఆ స్వేచ్ఛ వల్లనే ఇది ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక భక్తులు సందర్శించే లక్ష్మీ ఆలయాలలో ఒకటిగా మారింది. విశాఖ నగర రక్షక దేవతగా ప్రత్యేక గౌరవం పొందింది. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. మీరన్నట్టు ఇది ఓపెన్ సోర్స్, ఎవరైనా వెళ్లి పూజ చేసుకునే ఒక గ్రామ దేవత కల్చర్ అనుకున్నాం. కానీ మన నోట్స్ లో ఉన్న నిత్య పూజల లిస్ట్ చూస్తే అసలు రేంజ్ వేరేలా ఉంది. అవును, ఆ లిస్ట్ చాలా పెద్దది. ప్రతిరోజు సాధారణంగా నిర్వహించే సేవలు చూస్తే సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, కుంకుమ పూజ, సహస్రనామార్చన, అష్టోత్తర శతనామ పూజ, మహానైవేద్యం, హారతి ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్. ప్రసాద పంపిణీ కూడా నిత్యం జరుగుతుంది. అంతేకాదు, ప్రధాన ఉత్సవాలు చూస్తే దీపావళి, వరలక్ష్మి వ్రతం, శరన్నవరాత్రులు, ధనత్రయోదశి, వైకుంఠ ఏకాదశి లాంటి పండుగలకు ప్రత్యేక పూజలు జరుగుతాయట. ఒక చిన్న వీధిలో ప్రారంభమైన ఒక గ్రామదేవతకు ఈ స్థాయి వేద పద్ధతులు ఎలా వచ్చి చేరాయి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. ప్రస్తుతం కనిపించే ఆలయం 20వ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చెందింది. ఆ తర్వాత 5 అంతస్తుల రాజగోపురంతో విశాల ఆలయంగా విస్తరించింది. ఈ కల్చరల్ షిఫ్ట్ ఎలా జరిగిందంటే, భక్తుల కోరికలు అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం తీరే కొద్దీ వారి కృతజ్ఞతాభావం ఆలయ అభివృద్ధి రూపంలో వ్యక్తమవుతుంది.
అంటే భక్తులు తమ దేవుడికి థ్యాంక్స్ చెప్పే విధానం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. మార్గశిర మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అవును, మన నోట్స్ లో కూడా మార్గశిర మాసంలోని గురువారాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారని ఉంది. ఆ కాలంలో లక్షలాది మంది దర్శనం చేసుకుని కుంకుమార్చన చేస్తారట. ఆ సమయంలో ఆలయం పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించబడుతుంది. అది కేవలం ఉత్సవం కాదు, అది భక్తుల నమ్మకానికి ప్రతీక. ఈ ఎవల్యూషన్ వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక సమాజం తన విశ్వాసాన్ని ఎలా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన నోట్స్ లో ఉన్న ఒక ధ్యాన శ్లోకం. ఆ లక్ష్మీ క్షీర సముద్ర శ్లోకం గురించి కదా మీరు చెప్పేది? అవును, ఆ శ్లోకం ఒకసారి చూద్దాం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. శ్రీ మహాలక్ష్మి కృప, ఐశ్వర్యం, మంగళం ప్రసాదించే ప్రసిద్ధ ధ్యాన శ్లోకం. దీని భావార్థం గమనిస్తే నాకు మైండ్ బ్లాక్ అయింది. క్షీరసముద్ర రాజతనయ అంటే పాల సముద్రం నుండి అవతరించిన దేవి అని, శ్రీరంగ ధామేశ్వరి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో నివసించువారు అని కీర్తిస్తున్నారు. అవును, దాసీభూత సమస్త దేవవనిత అంటే దేవతలందరూ సేవించే మహాదేవి అని అర్థం. అలాగే లోకైక దీపాంకుర అంటే జగత్తుకు ఐశ్వర్య జ్యోతిగా వెలిగేది అని, మంద కటాక్ష లబ్ధ విభవ అంటే ఆమె కటాక్షంతోనే బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మహిమ పొందారు అని, చివరగా ముకుంద ప్రియ అంటే శ్రీ మహావిష్ణువు ప్రియ భార్య అని అర్థం వస్తుంది కదా. కరెక్ట్. త్రైలోక్య కుటుంబిని అంటే ముల్లోకాలకు తల్లి అని. అసలు ఒక వీధిలో అడ్డంగా ఉందని పక్కకు జరిపిన ఒక చిన్న విగ్రహాన్ని సాక్షాత్తు ముల్లోకాలకు తల్లిగా కీర్తించడం వెనుక ఉన్న ఆ సైకాలజీ ఏంటి? ఒక లోకల్ గ్రామ దేవతను ఇంతటి విశ్వశక్తితో ఎలా కనెక్ట్ చేశారు? ఇదే మన హైందవ తత్వశాస్త్రంలోని గొప్పతనం. ఒక స్థానిక గ్రామ దేవతను విశ్వవ్యాప్తమైన మహాదేవితో అనుసంధానం చేయడం. భక్తులు తమ రోజువారీ కష్టాల కోసం ప్రార్థిస్తున్నప్పటికీ వారు ఆ అనంతమైన విశ్వశక్తిని ఆరాధిస్తున్నారనే సత్యాన్ని ఈ శ్లోకాలు గుర్తు చేస్తాయి. దట్ మేక్స్ సెన్స్. మనం భయపడినప్పుడు ఒక పెద్ద పవర్ మనకు అండగా ఉందనుకుంటే వచ్చే ఆ ధైర్యమే వేరు. ఇక మన సోర్సెస్ లో ఉన్న నామావళి లిస్ట్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. ఆ శ్రీ కనక మహాలక్ష్మి అయి నమః నామావళి కదా. అవును, ఉదాహరణకు ఓం శ్రీ కనక మహాలక్ష్మి అయి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః, ఓం కమలవాసిని అయి నమః, ఓం విష్ణుపత్ని అయి నమః, ఓం పద్మాలయాయ నమః ఇలా ఉన్నాయి. ఇంకా ఓం సర్వాభీష్ట ప్రదాయై నమః, ఓం ధనధాన్య ప్రదాయై నమః, ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః, ఓం మంగళప్రదాయై నమః, ఓం కనక మహాలక్ష్మి నమః అని కూడా భక్తులు జపిస్తారు. ఈ నామాలు భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల దారిద్ర్య నివృత్తి జరిగి విద్య, ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని, అలాగే కుటుంబ శాంతి, ఐశ్వర్యాభివృద్ధి లభిస్తాయని శాస్త్రోక్త విశ్వాసం. ఒక భక్తుడు స్వయంగా గర్భగుడిలోకి వెళ్లి కుంకుమ వేస్తూ ఈ నామాన్ని జపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా వాడి మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా క్లియర్ అయిపోయి ఒక మెంటల్ పీస్ దొరుకుతుంది. ఆ లక్ష్మీ కటాక్షం లభిస్తుందనే నమ్మకమే వాళ్ళకి అసలైన బలం. మనందరం నిత్య జీవితంలో ఎదుగుదల కోసం, ప్రశాంతత కోసం ఏదో ఒక ఆధారాన్ని వెతుకుతుంటాం కదా. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, ఇది అచంచలమైన నమ్మకానికి ప్రతిరూపం. స్వయంగా కుంకుమార్చన చేసే అవకాశం ఆ దేవుడికి మనకు మధ్య ఎవరూ లేరనే ఒక ఆత్మీయ భావనను కలిగిస్తుంది. 100% నిజం. పాలకుల నిర్ణయాలను ఎదిరించి నిలబడిన నమ్మకం నుంచి నేటి ఆధునిక కాలంలో లక్షలాది మంది ఆలయానికి వెళ్లడం వరకు ఇది మనిషికి అతని ఆశలకు మధ్య ఉన్న ఒక నిరంతర ప్రయాణం. నిజంగా ఈ సమగ్ర చర్చ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడో ఒక పాడుబడిన బావిలో దొరికిన విగ్రహం ఒక సమాజం ఆశలను తనలో నింపుకుని మహాశక్తిగా ఎలా ఎదిగిందో క్లియర్ గా అర్థమైంది. అయితే ముగించే ముందు నాకు ఇంట్రెస్టింగ్ థాట్ వస్తుంది. ఏంటది? అమ్మవారి సన్నిధి చాలా కాలం పాటు పైకప్పు లేకుండా ఆకాశానికి తెరిచి ఉందని మనం ముందే మాట్లాడుకున్నాం కదా. ఒక గుడికి పైకప్పు అనేది ఒక హద్దుకి, ఒక భౌతికమైన నిర్మాణానికి సింబల్. బహుశా నిజమైన రక్షణ మరియు అనంతమైన ఐశ్వర్యం అనేవి కేవలం 4 గోడల మధ్య బంధించబడేవి కావని. అవును, అవి అనంతమైన ఆకాశంలా విశాలమైనవని అమ్మవారు మనకు చెప్పకనే చెబుతున్నారేమో. ఎగ్జాక్ట్లీ. ఒక శక్తిని లేదా ఒక నమ్మకాన్ని హద్దులో బంధించకుండా ఉన్నప్పుడు అది మరింత బలంగా ఎలా మారుతుందో, మనుషుల మనస్సులో ఇంకెంత బలంగా నాటుకుపోతుందో కదా. దీని గురించి మనమంతా ఖచ్చితంగా ఆలోచించాలి. విశాఖపట్నం జగదాంబ సెంటర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారంగా, నగర గ్రామదేవతగా పూజలందుకుంటున్న ఆ అమ్మవారి విశేషాలు, ఆలయ చరిత్ర గురించిన ఈ ప్రత్యేక వివరణలోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది తేజోమయంగా వెలుగొందుతున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి రూపం. అసలు ఒకప్పుడు కేవలం రాజుల ఇలవేలుపుగా మాత్రమే ఉన్న ఒక స్థానిక దేవత కాలక్రమంలో లక్షలాది మందికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే రక్షక దేవతగా ఎలా మారారు? ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక భక్తులు దర్శించుకునే లక్ష్మీ ఆలయాల్లో ఒకటిగా ఎలా నిలిచింది? ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన పరిణామం కదా. సరే, ముందుగా మనం స్థల పురాణం, ఈ ఆలయ చరిత్ర గురించి చూద్దాం. ఈ అమ్మవారి విగ్రహం వెనుక పెద్ద స్టోరీనే ఉందండి. ప్రాచీన కాలంలో రాజులు పూజించిన ఈ విగ్రహం ఆ తర్వాత బురుజుపేటలోని ఒక బావిలో దొరికిందని స్థానికులు చెబుతారు. అలా దొరికిన విగ్రహాన్ని 1912 ప్రాంతంలో రోడ్డు మధ్యలో ప్రతిష్ఠించారు. అయితే రోడ్డు విస్తరణ కోసం అధికారులు ఆ విగ్రహాన్ని కాస్త పక్కకు జరిపారు. చిత్రంగా అప్పుడే పట్టణంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. దాంతో భయపడిన జనం అమ్మవారికి ఆగ్రహం వచ్చిందేమో అని భావించి వెంటనే విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్లీ పాత స్థానంలోనే పెట్టేశారు. ఆ తర్వాతే అమ్మవారి మహిమపై నమ్మకం మరింతగా పెరిగిపోయింది.
అయితే ఇక్కడొక విషయం మనం గమనించాలి. ఈ నేపథ్యమంతా కూడా తరతరాలుగా వస్తున్న స్థానికుల భక్తి విశ్వాసాల మీద ఆధారపడిందే కాని ప్రాచీన పురాణ గ్రంథాల్లో దీనికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని చారిత్రక పరిశోధనలు చెబుతున్నాయి. ఏది ఏమైనా అదిక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకానికి ఏమాత్రం అడ్డు రాలేదనే చెప్పాలి. ఇక తర్వాతి విభాగంలో ఆలయ ప్రత్యేకతలు, అక్కడి అరుదైన సంప్రదాయాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ నిర్మాణం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒకవైపు 20వ శతాబ్దంలో ఎంతో వైభవంగా కట్టిన 5 అంతస్తుల రాజగోపురం కనిపిస్తోంది. కానీ లోపల గర్భగుడికి వెళ్తే అమ్మవారు ఎంతో నిరాడంబరంగా దర్శనమిస్తారు. మీకు తెలుసా, చాలా కాలం పాటు అసలు ఈ గర్భగుడికి పైకప్పు కూడా ఉండేది కాదు. అచ్చంగా ఆకాశమే పందిరిగా ప్రకృతి ఒడిలో అమ్మవారు పూజలందుకున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, సాధారణంగా గుడుల్లో గర్భగుడిలోకి వెళ్లి పూజారులు మాత్రమే పూజలు చేస్తారు కదా. కానీ ఇక్కడ అలా కాదు. భక్తులే స్వయంగా లోపలికి వెళ్లి తమ చేతులతో తామే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు. పూజారుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా అమ్మవారితో మనం కనెక్ట్ అయ్యే ఈ అరుదైన అవకాశం నిజంగా చాలా స్పెషల్. మరి ఆ ఆలయంలో రోజు జరిగే పూజలు, ప్రధాన ఉత్సవాల హడావిడి ఎలా ఉంటుందో ఒళ్ళుప్పేద్దాం. గుళ్ళో సందడి అంతా ఎంత కాదండి. తెల్లవారుజామున ప్రశాంతమైన సుప్రభాత సేవతో మొదలై అర్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామ పూజ, మహానైవేద్యం, హారతి, చివరికి ప్రసాద పంపిణీ వరకు ఇలా రోజంతా నిత్య పూజలతో ఆలయం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటే మనసంతా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. పండుగ సమయంలో అయితే ఈ హడావిడి ఇంకా పీక్స్ కి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మార్గశిర మాసం వచ్చిందంటే చాలు, ఇక్కడి ఉత్సవాలు అంబరాన్నంటాయి. అందులోనూ గురువారాల రోజున లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. ఇక దీపావళి, వరలక్ష్మి వ్రతం, శరన్నవరాత్రులు లాంటి పర్వదినాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు చూస్తే 2 కళ్ళు చాలవంటే నమ్మండి. ఇక మన తర్వాతి అంశం అమ్మవారి పవిత్ర ధ్యాన శ్లోకం గురించి చూద్దాం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. ఈ శ్లోకం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ భక్తులు ఎంతో ఇష్టంగా పఠించే అద్భుతమైన సంస్కృత శ్లోకం ఇది. ఈ శ్లోకం అర్థం కూడా చాలా సింపుల్ అండి. క్షీర సముద్ర రాజతనయ అంటే పాల సముద్రం నుంచి ఉద్భవించినది అని. శ్రీరంగధామేశ్వరి అంటే విష్ణువు వక్షస్థలంలో నివసించేది అని. లోకైక దీపాంకుర అంటే ప్రపంచానికే వెలుగునిచ్చే ఏకైక జ్యోతి అని అర్థం. ఇలా అమ్మవారి మూలాలను, గొప్పదనాన్ని ఈ శ్లోకం ఎంతో చక్కగా వివరిస్తుంది. చివరగా నామావళి మరియు జప ఫలితాల గురించి మాట్లాడుకుందాం. గుడికి వచ్చే చాలా మంది భక్తులు ఓం శ్రీ కనక మహాలక్ష్మియే నమః అనే ఈ పవిత్ర నామాలను ఎంతో శ్రద్ధగా జపిస్తుంటారు. ఇలా జపించడం వల్ల అమ్మవారికి మరింత దగ్గరవుతామని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. ఈ నామజపం వల్ల ఏమవుతుంది? శాస్త్రాల ప్రకారమైతే ఐశ్వర్యం కలగడం, కుటుంబంలో శాంతి వెల్లివిరియడం, అలాగే చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి సక్సెస్ రావడం లాంటి ఎన్నో ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. ముఖ్యంగా పేదరికం తొలగిపోయి ఆ లక్ష్మీదేవి కటాక్షం పూర్తి స్థాయిలో లభిస్తుందంటారు. సో మనం ఈ వివరణ ముగింపుకొచ్చేసాం. ఈ మొత్తం విషయాన్ని తెలుసుకున్నాక ఒక చిన్న ఆలోచన. ఒక పక్క స్థానిక చరిత్ర, మరోపక్క తరగని భక్తి విశ్వాసాలు, దానికి తోడు ఏ దేవుడికైనా మనమే స్వయంగా పూజ చేసుకునే ఈ ఆత్మీయమైన సంప్రదాయం, ఇవన్నీ కలిస్తే మనిషిలో ఎంతటి ప్రశాంతత, పాజిటివిటీ వస్తుందో కదా. ఈ అచంచలమైన భక్తి మన దైనందిన జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుందనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.